మెగా ఫ్యామిలీ మరోసారి గ్లోబల్ రికార్డ్ అందుకుంది. అయితే ఈసారి అంతటి ఘనత సాధించిన వ్యక్తి ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి సినీ వారసుడు, మెగా పవర్ స్టార్ అండ్ ఆల్సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. 2007లో చిరుత మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మగధీరుడిలా విజయాలన్నీ సాధించాడు. అంతేకాదు, నాయక్ మూవీతో డ్యూయల్ రోల్ అదరగొట్టిన గ్లోబల్ స్టార్ తన సినీ రంగస్థలాన్ని సుస్థిరపరుచుకున్నాడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తిగా, వినయ విధేయ రాముడిగా జనాదరణ పొందిన రామ్ చరణ్ RRR మూవీతో తన అభిమాన సునామీని ప్రపంచవ్యాప్తంగా పెంచుకున్నాడు. ఇదంతా తండ్రి నుంచి పొందిన ప్రేరణ మాత్రమే కాదు, తల్లి నేర్పిన క్రమశిక్షణ కూడా. ఎందుకంటే సినిమాలు విజయం సాధించడం సాధారణం, అయితే ఆ విజయం కూడా చరిత్రలో భాగమైతే ఆ కిక్కే వేరు. రామ్ చరణ్ విషయంలో ఇదే జరుగుతోంది కూడా. ఎందుకంటే విజయం అనేది ఆయన నీడలా వెంటే వస్తుంది. ప్రపంచం మొత్తం రామ్ చరణ్ వైపే చూసేలా చేస్తోంది. అందుకే ఇప్పుడు మన మెగా పవర్ స్టార్ మరొక హిస్టారికల్ ఈవెంట్ సాధించాడు. మేడం టుస్సాడ్స్ మ్యూజియం గురించి చాలా మందికి తెలుసు. అందులో ఏర్పాటు చేసే వ్యాక్స్ విగ్రహాల గురించి తెలుసు. ఎందుకంటే మన ఇండియన్ సెలబ్రిటీలైన అమితాబ్, షారుఖ్ ఖాన్ తదితరులతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మహేష్ బాబు తదితరుల విగ్రహాలు టుస్సాడ్ మ్యూజియంలో నెలకొల్పారు. ఇది వారందరికీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్, ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ వ్యాక్స్ స్టాచ్యూ మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాటు చేయడమే డిఫరెంట్ స్టైల్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్టార్లు, ఆటగాళ్లు, పోటుగాళ్ల విగ్రహాలు టుస్సాడ్ మ్యూజియంలో ఉంటాయి. కేవలం వారి విగ్రహం మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పటిదాకా ఒకే ఒక్కరి మైనపు విగ్రహం పెంపుడు కుక్కతో సహా టుస్సాడ్ మ్యూజియంలో ఉండటం విశేషం. అదెవరిది అంటే క్వీన్ ఎలిజబెత్ II. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా ఎవరి విగ్రహం పెట్టినా పక్కన వేరేది ఏదీ లేదు. కానీ క్వీన్ ఎలిజబెత్ II తర్వాత మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వ్యాగ్స్ విగ్రహంతో పాటు ఆయన పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది. ఇలాంటి అరుదైన గౌరవం నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా ఆ విగ్రహం ఏర్పాటు జరిగింది. అందుకే మెగా ఫ్యామిలీ మొత్తం మ్యూజియంలోని వ్యాక్స్ విగ్రహంతో ఫోటోలు దిగారు. ఇక రామ్ చరణ్ తల్లి సురేఖ గారైతే విగ్రహం పక్కన కొడుకును చూసుకొని మురిసిపోయింది. తనకు కవల పిల్లలు కలిగారన్న ఫీలింగ్ ఆమె ఫేస్లో కనిపించింది అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. దట్ ఈజ్ మెగా ఫ్యామిలీ.